వెల్కమ్ టు డైలీ న్యూస్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్కు స్వాగతం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం విడుదలైంది. శుక్రవారం నాడు విడుదలైన రోజే వేల కొద్ది పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో చిత్ర పరిశ్రమతో పాటు పోలీసులు కంగుతిన్నారు. కేవలం గుంటూరు జిల్లాలోనే 60,000కు పైగా సీడీలు మార్కెట్లో విడుదలై సుమారు 60,000కు పైగా సీడీలు మార్కెట్లోకి రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారి బిత్తరపోయింది. లక్షల కోట్లు పెట్టుబడి పెడుతూ చిత్రాన్ని రూపొందిస్తున్న చిత్ర పరిశ్రమ పైరసీ భూతం ద్వారా భారీ ఎత్తున నష్టపోతోంది. ఈ పైరసీ భూతం నుంచి బయటపడడానికి పోలీసులతో పాటు చిత్ర పరిశ్రమ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఏదో రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఈ పైరసీ భూతం పడగ విప్పుతూనే వస్తోంది. Let's begin. సినిమా విడుదలైన రోజే 60,000కు పైగా పైరసీ సీడీలు గుంటూరు జిల్లాలో లభ్యమవడం చిత్ర పరిశ్రమను కలవరపరుస్తోంది. ప్రజల్లోంచి స్వచ్ఛందంగా ఉద్యమాన్ని తీసుకురాగలిగితే కానీ ఈ పైరసీ భూతాన్ని ఆపగలిగి చిత్ర పరిశ్రమకు జరిగే నష్టాన్ని కొంత మేరకైనా అరకట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తూ నమస్తే DailyNews.com.